గైస్ వీకెండ్ వచ్చిందంటే ఊరి మీద కుక్కలైనా ఉండలేదు తెలియదు కానీ మనం మాత్రం ఊరి మీద ఉంటాం. ప్రతి వారం మనకు దొడ్డుపల్లం బ్యాచ్ సెట్ అవుద్ది అనమాట. వాళ్ళు ఎక్కడ పిలిస్తే వాళ్ళతో అలా వెళ్ళిపోవడం, అంతకు మించి పెద్ద పీకిన పని మనకే ఉండదు. కాబట్టి ఇదేదో తుప్పలు ఎక్కువ మనుషులు తక్కువ ఉన్న పార్క్ తీసుకొస్తారు మా వాళ్ళు. ఇక్కడ చూస్తే వీళ్ళు చెట్లు పుట్ల గుట్ల బుట్ల ఏం వదలట్లేదు, అంత శుభ్రం వాడుతున్నారు ఫోటో స్టిల్స్ కోసం అని చెప్పి. నాకు సీన్ అర్థమైపోయింది ఈరోజు ఎందుకు వచ్చాను నేను. పెద్ద జీవితం ఇలా ఉంటుందని తెలిసిన చిన్నప్పుడు పిసుక్కొని చచ్చిపోయాను. ఎక్కువసేపు ఎండలో ఉంటే ట్యాన్ అయిపోతాం గాయస్ అని ఇంగ్లీష్ లో సొల్ చెప్పి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి సిఎంఆర్ సెంటర్ లో ఏసీలో చిల్ అవుదామని బర్గర్ కింగ్ లో కూర్చోబెట్టి బిల్లు బాధిచ్చేద్దామని ప్లాన్ వేసాక మా వాళ్ళకి అక్కడికి వెళ్ళక సీన్ అర్థమైపోయి సీన్ రివర్స్ అయిపోయింది. తీసుకొచ్చాడు మాకు యూట్యూబర్ వెల్కమ్ టు పంజాబీ డాబా. మనం ఎక్కడికి వచ్చినా ఎవరికోడు గెలకుండా ఉండలేము అనమాట. అలా మూడు ప్లేట్లో ఏమేత్నం పట్టించకుండా పక్క రోజు ఆంటీ ప్లేట్ చూసుకొని ఉండిపోతున్నాడు. ఇంకా అలా పంజాబీ దాబాలో బీహార్ బాయ్ ఫుడ్ బాతుకొని వస్తాడు. వెజ్ తిందామని ఫిక్స్ అయిన నన్ను నాన్ వెజ్ తెచ్చి నా ముందెట్టాడు. తినకపోతే బీహార్ బాయ్ ఫీల్ అవుతాడు కదా అని చెప్పి అది కూడా లాగిచ్చేసి ఇంక సరదా ఫ్రెండ్స్ తో బిల్లు బాధించేసి ఇంక సరదా ఇంటికి బాధేసాం.